బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నీట్ పరీక్ష రద్దు చేయడం వల్ల లక్షలాది మంది విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని బీఆర్ఎస్వి నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘం నేతలు సోమాజిగూడలోని లోక్ భవన్ను ముట్టడించారు. పెద్ద ఎత్తున వచ్చినటువంటి విద్యార్థి నేతలు అదుపు తప్పి గవర్నర్ భవన్ గేటు ఎక్కేందుకైతే యత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకోవడం జరిగింది. మరి ఆందోళనకారులపైన పోలీసులు లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టి అక్కడి నుంచి అయితే తరలించడం జరిగింది. మరి ఇదే అంశానికి సంబంధించి మరి మా ప్రతినిధి ప్రభాకర్ అయితే ఫోన్ ఇన్లో ఉన్నారు. ప్రభాకర్, ఏంటి పరిస్థితి, ఎలా ఉంది అసలు? విద్యార్థి సంఘాలు ఎందుకు ఈ విధంగా అయితే అక్కడ ముట్టడి చేయడం జరిగింది? దానికి పోలీసులు కూడా ఇక లాఠీ చార్జ్ చేసినట్టుగా తెలుస్తోంది. పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? రాధాకృష్ణ, నీట్ యూజీ పరీక్ష రద్దుపై లోక్ భవన్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ధర్నాకు దిగినటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. సో ఏదైతే నీట్ పరీక్ష రద్దుపై లీకేజీలపై బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం నుంచి ఒక పోరుబాట అంశాన్ని చూస్తా ఉన్నాము. ఆ నేపథ్యంలోనే ఇవాళ లోక్ భవన్ వద్ద భారీ ఎత్తున బైఠాయించి అక్కడ ధర్నా చేస్తూ ఇటు కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించి మంత్రులని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాలని ఎండగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. పోలీసులు వారందరినీ కూడా అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్కి తరలించినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. అయితే ఈ ధర్నాలో ముఖ్యంగా బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైతే నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ కేంద్ర ప్రభుత్వం వైఫల్యమే, కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే లీక్ అయింది ఈ నీట్ పరీక్షకు సంబంధించినటువంటి ప్రశ్నపత్రం అంటూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినటువంటి అంశం కనిపించింది. దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును ఆగం చేసినటువంటి పరిస్థితి. నీట్ పేపర్ లీక్ పైన ఎవరైతే పాల్పడ్డారో వారు ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గిల్లి శ్రీనివాస్ మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. లక్షలాది మంది విద్యార్థులు రాత్రి పగలు కష్టపడి చదివితే వారికి దక్కింది పేపర్ లీక్ లేనా అంటూ కూడా ప్రశ్నించినటువంటి సందర్భం కనిపించింది. బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్రాలు పేపర్ లీకేజీలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారాయి. ఏదైతే కేంద్రంలో ఇక్కడ రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నటువంటి స్టేట్లలో ఇలాంటి లీకేజీలు జరగడం, సో ఇది కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతూ ఉన్నది. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ చాలా గొప్పగా చెప్తా ఉన్నారు, కానీ ఒక నీట్ ఎగ్జామ్ సక్రమంగా జరిగేటటువంటి పరిస్థితి లేకుండా పోయిందంటూ కూడా మాట్లాడిన సందర్భం కనిపించింది. గతంలో 2021లో 2024లో నీట్ పరీక్ష పత్రం లీక్ అయిందని, దాని నుంచి ఎన్టీఏ గుణపాఠం నేర్చుకోకపోవడం వల్లనే మళ్ళీ ఈ ఘటన జరిగిందంటూ కూడా మాట్లాడిన సందర్భం కనిపించింది. సో చాలా అంశాలు మాట్లాడాడు గెల్లు శ్రీనివాస్ సంబంధించి. రాధాకిషన్ కమిటీ నీట్ పరీక్షని ఆన్లైన్లో నిర్వహించాలని చెప్పింది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆ కమిటీ సిఫార్సులను అమలు చేయకుండా, పట్టించుకోకుండా ఇట్లా ఇవాళ ఈ విధంగా పోవడము, సో విద్యార్థుల భవిష్యత్తుతోని ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయి, చెలగాటాలు చేస్తూ ఉన్నాయంటూ కూడా మాట్లాడినటువంటి సందర్భం కనిపించింది. పేపర్ లీక్ పై నైతికంగా బాధ్యత వహిస్తూ ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ మరియు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా బీఆర్ఎస్వి డిమాండ్ చేస్తూ నిరసనలు కూడా చేసినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. బీజేపీ ప్రభుత్వం విద్యను వ్యాపారంగా మార్చి విద్యార్థులను లాభం కోసం వినియోగించే పరిస్థితి తీసుకువచ్చింది. ఇదే విధంగా కొనసాగితే విద్యార్థుల భవిష్యత్తు గాలికి వదిలేస్తుంది ఈ ప్రభుత్వం. ఖచ్చితంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎంత దూరానికైనా పోరాటం చేస్తామంటూ కూడా వారు అక్కడ మాట్లాడినటువంటి సందర్భాలు కనిపించాయి. ప్రశ్నపత్రం లీక్ వెనుక ఉన్న సూత్రధారులను పట్టుకొని కఠినంగా శిక్షించాలి, మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. వెంటనే పరీక్ష తేదీలను ప్రకటించి అకాడమిక్ క్యాలెండర్కు ఇబ్బంది లేకుండా పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలంటూ కూడా గెల్లు శ్రీనివాస్ మాట్లాడినటువంటి కొన్ని కీలక పాయింట్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం. అయితే ఏదైతే ఇప్పుడు అకాడమిక్ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ కాకముందుకే ఈ ఏదైతే నీట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ నిర్వహించాలి, మళ్ళీ పరీక్షల డేట్లు త్వరగా ప్రకటించి మరొకసారి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే బాగుంటుంది. లేకపోతే విద్యార్థుల భవిష్యత్తుని
ఆడుకున్నట్టు ఉంటుంది. ఒకవేళ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోతే ఈ నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ సంబంధించి మరోసారి కండక్ట్ చేయకపోతే ఇప్పుడు ఏదైతే ఏ ఈ ఏదైతే చూస్తా ఉన్నామో మనము లీకేజీకి సంబంధించి, సో ఇది రద్దయితే వచ్చే సంవత్సరంకి, ఈ సంవత్సరానికి సంబంధించి స్టూడెంట్స్‌కి చాలా ఇబ్బంది అవుతుంది. లేట్ అయినా కూడా అకాడమిక్ ఇయర్‌కి వెళ్ళడానికి చాలా ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి వెంటనే ఖచ్చితంగా దీనికి సంబంధించి ఎగ్జామ్స్ రీకండక్ట్ చేయాలి. అది అకాడమిక్ ఇయర్ లోపలనే కంప్లీట్ చేస్తే విద్యార్థులకి పై చదువులకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ నీట్ త్రూ వెళ్ళే విద్యార్థులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందంటూ కూడా ఇటు బీఆర్ఎస్‌వి డిమాండ్ చేస్తా ఉంది. కేంద్ర ప్రభుత్వం మరోసారి ఇట్లాంటి లీకులు కాకుండా చూడాలంటూ కూడా వారు డిమాండ్ చేసిన పరిస్థితి. లోక్ భవన్ వద్ద కూడా కొంత ఉధృత పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అటు చుట్టుపక్కల కూడా ఒకేసారి 150-200 విద్యార్థి విభాగ నేతలు ఎవరైతే బీఆర్ఎస్‌పీ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకేసారి బైఠాయించడం వల్ల పోలీసులకి కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. వెంటనే హెవీ ఫోర్స్‌ని పిలిపించుకొని వారందరిని కూడా హుటాహుటిగా అక్కడి నుంచి లిఫ్ట్ చేసినటువంటి పరిస్థితి. నియర్ బై ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. సాయంత్రం వరకు కూడా అక్కడే ఉంటారంటూ కూడా మనకి సమాచారం అయితే అందుతా ఉంది. సో ఇకనైనా ప్రభుత్వాలు మారాలి, కేంద్ర ప్రభుత్వం తీరును మార్చుకోవాలి. గతంలో కూడా 2021, 24లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఒక కమిటీ సిఫార్సులు ఇచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వాలు ఎందుకు ఇచ్చినటువంటి కమిటీ సిఫార్సును ఎందుకు అమలు చేయలేదు, ఎందుకు ఈ విధంగా మొండి వెహికల్ వెళ్ళింది అనే దాని మీద కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తా ఉన్నాయి. ఇటు అదేవిధంగా బీఆర్ఎస్‌వి కాకుండా చాలా విద్యార్థి విభాగ నాయకులు కూడా ఇదే అంశాన్ని గుర్తు చేస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం వైఫల్యమే ఇది. ఎన్‌డీఏ వైఫల్యమే దానికి సంబంధించి ప్రాపర్‌గా ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు. వాళ్ళ లీకుల వల్ల మరోసారి విద్యార్థులు ఎగ్జామ్స్ రాయాలన్నా కూడా వాళ్ళకు కూడా బర్డెన్ ఉంటుంది. ఇటు ప్రభుత్వాలకి బర్డెన్ ఉంటుంది. ఇటు విద్యార్థులకి బర్డెన్ ఉంటుంది. సో ఈ హై టెన్షన్ ఉద్రిక్తత వాతావరణంలో మరోసారి ఎగ్జామ్స్ రాయాలన్నా కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఎగ్జామ్ కండక్ట్ చేసే ముందే ఎందుకు ఇక్కడ ఎన్టీఏ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు తగిన చర్యలు ఎందుకు తీసుకోలేదు, ఎందుకు బాధ్యతాయుతంగా ఎగ్జామ్ని కండక్ట్ చేయలేకపోయింది. దీనికి సంబంధించినటువంటి లీకులకి పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నా సరే ఇక్కడ రాజకీయంగా కాకుండా ఇవాళ విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలా. దానికి సంబంధించినటువంటి పలు సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసి వారిని కఠినంగా శిక్షించాలంటూ కూడా పలు విద్యార్థి విభాగాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక విద్యార్థి విభాగాల నుంచి నాయకులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి చూడాలి కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా ఎన్టీఏ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది. మరి తిరిగి ఎగ్జామ్ కండక్ట్ చేస్తుందా, లేకపోతే ఈ లీకేజ్కి సంబంధించినటువంటి దాని మీద సవరణలు ఏమైనా జరుగుతుందా, అదేవిధంగా ఈ లీకేజీలు చేసినటువంటి వ్యక్తులపైన ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది ఏంటి అనేది కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం, ఇటు ఎన్టీఏ సంబంధించిన సంస్థ ఇవి ఏ విధంగా రియాక్ట్ అవుతాయి ఏంటి అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. రాధాకృష్ణ, సో మరి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ వైఖరి దీనిపైన ఏ విధంగా ఉంది? ఖచ్చితంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎన్ఎస్యుఏ కాంగ్రెస్ పార్టీ విభాగం సంబంధించి విద్యార్థి విభాగం సంబంధించి ఏదైతే ఉందో అది అఫీషియల్గా కూడా ధర్నా చేస్తూ ఉన్నారు. వారు కూడా నిరసన ప్రోగ్రామ్ చేసినటువంటి సందర్భం కనిపించింది. గతంలో కూడా 2021, 2024లో కూడా జరిగినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రశ్నించింది కేంద్ర ప్రభుత్వానికి చేత కాకపోతే దిగిపోవాలి, వేరే ప్రభుత్వాలు వచ్చి విద్యార్థులకి న్యాయం చేసే దిశగా నిర్ణయం తీసుకుంటుంది, ప్రభుత్వాన్ని విద్యార్థుల మీద అక్కస్సు వెళ్ళగక్కుతా ఉన్నది, విద్యార్థుల భవిష్యత్తును ఆగం చేస్తూ ఉందనే దాని మీద కూడా వారు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, ఆ విద్యార్థి విభాగం నుంచి కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మంత్రులు కూడా మాట్లాడినటువంటి సందర్భం మనకి కనిపించింది. నీట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ మళ్ళీ త్వరలోనే రీకండక్ట్ చేసి విద్యార్థులను ఎంట్రన్స్ టెస్ట్ రాపించి ప్రాపర్ ఎగ్జామ్ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా దీనికి పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో లీకేజ్కి పాల్పడినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఇవాళ హై సెక్యూరిటీగా
ఈ ఎగ్జామ్స్ అన్నిటిని కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. అట్లాంటి హై సెక్యూరిటీగా ఉన్నటువంటి ఆ, ఈ ఎగ్జామ్కి సంబంధించి ఏ విధంగా లీకులు అవుతా ఉన్నాయి, ఖచ్చితంగా ఆ దానికి సంబంధించిన డిపార్ట్మెంట్లోనే కొంతమంది వ్యక్తులు అమ్ముడుపోయారంటూ కూడా కొన్ని ఆరోపణలు కూడా చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. సో ఖచ్చితంగా దీని మీద వెంటనే వేగవంతమైన చర్యలు తీసుకోవాలి. తీసుకొని విద్యార్థుల భవిష్యత్తు దాదాపు 22 లక్షల విద్యార్థులు రోడ్డున పడే అవకాశం ఉంటుంది. ఈ అకాడమిక్ ఇయర్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే చర్యలు తీసుకుంటే మళ్ళీ రీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే వారి ఎగ్జామ్స్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి వారు పై చదువులకు వెళ్ళే సందర్భం ఉంటుంది, నేపథ్యం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద వేగవంతమైన ఆ, చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ, ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, ఎన్టీఏని కూడా ప్రశ్నిస్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.